జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, కొన్ని సందర్భాల్లో అరెస్టు మరియు నిర్బంధం నుండి రక్షణ కల్పించే ప్రాథమిక హక్కు ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 22, ఆప్షన్ బి ఆర్టికల్ 20, ఆప్షన్ సి ఆర్టికల్ 19, ఆప్షన్ డి ఆర్టికల్ 32. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 22. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 కొన్ని కేసులలో అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణను అందిస్తుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడం మరియు అక్రమ అరెస్టులు మరియు నిర్బంధాల నుండి రక్షణ కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2026 ఆసియా క్రీడల్లో ఏ క్రీడను ప్రారంభించనున్నారు? ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, ఆప్షన్ సి టెన్నిస్, ఆప్షన్ డి ఆర్చరీ. ఆన్సర్ ఆప్షన్ బి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. 2026 ఆసియా క్రీడల్లో క్రికెట్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, MMA క్రీడలు అరంగేట్రం చేయనున్నాయి. అలాగే యోగాసన క్రీడను ప్రదర్శన ఈవెంట్గా చేర్చనున్నారు. ఈ క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో జరగనున్నాయి. చంద్రుని ఉపరితలాన్ని పరిశీలించడానికి ఇస్రో చంద్రయాన్-1 ఉపగ్రహాన్ని ఏ వాహక నౌక ద్వారా కక్షలో ప్రవేశపెట్టింది? ఆప్షన్ 1 PSLV C9, ఆప్షన్ 2 PSLV C10, ఆప్షన్ 3 PSLV C11, ఆప్షన్ 4 PSLV C12. ఆన్సర్ ఆప్షన్ 3 PSLV C11. యుద్ధ నౌకలలో సబ్మెరైన్లను విమానాలకు రియల్ టైమ్ కమ్యూనికేషన్లకు ఉపయోగపడే భారతదేశం మొదటి నావికాదళ ఉపగ్రహం ఏది? ఆప్షన్ 1 GSAT-12, ఆప్షన్ 2 INSAT-D1, ఆప్షన్ 3 GSAT-7, ఆప్షన్ 4 INSAT-3A. ఆన్సర్ ఆప్షన్ 3 GSAT-7. రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025 ఏ నగరంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ ఉదయ్పూర్, ఆప్షన్ బి సిమ్లా, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి గౌహతి. ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ. భారత ప్రభుత్వం ఇటీవల మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జీతాన్ని ఎంత శాతం పార్లమెంటు జీతం పెంచడానికి నిర్ణయించుకుంది? ఆప్షన్ 1 24%, ఆప్షన్ 2 20%, ఆప్షన్ 3 30%, ఆప్షన్ 4 12%. ఆన్సర్ ఆప్షన్ 1 24%. భారతదేశంలో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ మద్రాస్, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి హైదరాబాద్. ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ. భారతదేశంలో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థ ఢిల్లీలో ఏర్పాటు చేయబడింది. ఇది 1964 సంవత్సరంలో స్థాపించబడింది. భారతదేశంలో లింగ సంబంధిత ప్రణాళికల కోసం జెండర్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్ ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? ఆప్షన్ ఏ సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి చట్ట మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ బి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. భారతదేశంలో లింగ సంబంధిత ప్రణాళికల కోసం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ జెండర్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్ను ప్రారంభించింది. ఈ మంత్రిత్వ శాఖ ఒక డిజిటల్ వేదికను ఏర్పాటు చేసింది. ఇది లింగ సున్నిత ప్రణాళిక మరియు బడ్జెట్పై సమాచారానికి ఒక స్టాప్ షాపుగా పనిచేస్తుంది. ఎజెండా 21గా ఏ సదస్సును పిలుస్తారు? ఆప్షన్ 1 యునెస్కో సదస్సు, ఆప్షన్ 2 రామ్సార్ సదస్సు, ఆప్షన్ 3 రియో డి జెనిరో సదస్సు, ఆప్షన్ 4 బ్రెంట్లాండ్ సదస్సు. ఆన్సర్ ఆప్షన్ 3 రియో డి జెనిరో సదస్సు.
1992లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన పర్యావరణం మరియు అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఎజెండా 21 ఆమోదించబడింది. ఇది స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా, జాతీయంగా మరియు స్థానికంగా చేపట్టాల్సిన చర్యలను నిర్దేశిస్తుంది. సాత్పురా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య కలవు? ఆప్షన్ 1 నర్మదా మరియు తపతి, ఆప్షన్ 2 నర్మదా మరియు మాహి, ఆప్షన్ 3 నర్మదా మరియు సోన్, ఆప్షన్ 4 తాపి మరియు గోదావరి. ఆన్సర్ ఆప్షన్ 1 నర్మదా మరియు తపతి. రామ్మోహన్ మిషన్ పురస్కారం 2025 గ్రహీత ఎవరు? ఆప్షన్ ఏ ఎస్ సోమనాథ్, ఆప్షన్ బి వి నారాయణన్, ఆప్షన్ సి కె శివన్, ఆప్షన్ డి సమీర్ వి కామత్. ఆన్సర్ ఆప్షన్ బి వి నారాయణన్. ఇటీవల వార్తల్లో కనిపించిన చాగోస్ ద్వీపాలు ఏ మహాసముద్రంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ బి అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ సి హిందూ మహాసముద్రం, ఆప్షన్ డి ఆర్కిటిక్ మహాసముద్రం. ఆన్సర్ ఆప్షన్ సి హిందూ మహాసముద్రం. అధికారికంగా బ్రిటిష్ హిందూ మహాసముద్ర ప్రాంతంగా పిలువబడే చాగోస్ దీవులు యూకేకి ఆగ్నేయంగా 9332 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. 4000 కంటే ఎక్కువ జనాభా కలిగిన 7 దీవుల సమూహం అయిన చాగోస్ ద్వీప సమూహం 1965లో మారిషస్ నుండి వేరు చేయబడింది. అప్పటికి మారిషస్ ఇప్పటికీ బ్రిటిష్ కాలనీగా ఉంది. గోల్డ్ అటామిక్ నంబర్ ఎంత? ఆప్షన్ ఏ 70, ఆప్షన్ బి 79, ఆప్షన్ సి 50, ఆప్షన్ డి 55. ఆన్సర్ ఆప్షన్ బి 79. బంగారం అనేది రసాయన మూలకం. దీని పరమాణు సంఖ్య 79, అంటే దాని పరమాణు కేంద్రకంలో 79 ప్రోటాన్లు ఉంటాయి. ఈ పరమాణు సంఖ్యనే మూలకం యొక్క గుర్తింపు సంఖ్యగా పరిగణిస్తారు. ఇటీవల ఈ క్రింది కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ గత కొన్నేళ్లుగా ప్రచురిస్తున్న పింక్ బుక్ను ఇటీవల పూర్తిగా నిలిపివేసింది. ఆప్షన్ ఏ రక్షణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి రవాణా మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి రైల్వే మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ డి రైల్వే మంత్రిత్వ శాఖ. ఉదంపూర్ కేంద్రంగా ఉన్న ఉత్తర ఆర్మీ కమాండ్కు నూతన కమాండర్ ఇన్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ప్రతీక్ శర్మ, ఆప్షన్ బి మినీష్ సెహగల్, ఆప్షన్ సి దేవేంద్ర కుమార్, ఆప్షన్ డి రత్నకుమార్. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రతీక్ శర్మ. ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అనే ప్రవచనమును తెలిపిన వారు ఎవరు? ఆప్షన్ ఏ నారాయణ గురు, ఆప్షన్ బి దాదాబాయ్ నౌరోజీ, ఆప్షన్ సి రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ డి రామకృష్ణ పరమహంస. ఆన్సర్ ఆప్షన్ ఏ నారాయణ గురు. నారాయణ గురు కేరళకు చెందిన గొప్ప సంఘ సంస్కర్త. ఆయన కుల మత విభేదాలను ఖండిస్తూ మానవ సమానత్వాన్ని, సోదరభావాన్ని బోధించారు. అందరూ ఒకటేనని, అందరికీ ఒకే దేవుడని ఆయన విశ్వసించారు మరియు దానినే ప్రచారం చేశారు. రామ్సార్ సైట్స్గా డిక్లేర్ చేసిన నాగి బర్డ్ సెంచురీ మరియు నక్తి బర్డ్ సెంచురీ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి చండీగఢ్, ఆప్షన్ డి మణిపూర్. ఆన్సర్ ఆప్షన్ బి బీహార్. నాగి బర్డ్ సెంచురీ మరియు నక్తి బర్డ్ సెంచురీ రెండు కూడా బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవి రెండు కూడా రామ్సార్ జాబితాలో చేర్చబడ్డాయి. ఇవి భారతదేశంలోని అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలుగా గుర్తించబడ్డాయి. ఈ రెండు పక్షుల అభయారణ్యాలు బీహార్ రాష్ట్రంలోని జముయి జిల్లాలో ఉన్నాయి. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి? ఆప్షన్ 1 సోయిజ్, ఆప్షన్ 2 చంద్రయాన్ 1, ఆప్షన్ 3 గగన్యాన్, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఆప్షన్ ఏ సోయిజ్.
అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరు సోయుజ్ T-11. ఈ నౌక 1984లో అంతరిక్షానికి వెళ్ళింది మరియు అతను సాల్యూట్ 7 రోదసి కేంద్రంలో 8 రోజులు గడిపాడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క 75 ఏళ్ల ప్రస్థానంపై ఈ క్రింది పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఆప్షన్ ఏ ఏబిఎన్ పాత్వేస్ టు సక్సెస్, ఆప్షన్ బి సిబిఎన్ సక్సెస్ టు పాత్వేస్, ఆప్షన్ సి సిబిఎన్ పాత్వేస్ టు సక్సెస్, ఆప్షన్ డి సిఎం పాత్వేస్ టు సక్సెస్. ఆన్సర్ ఆప్షన్ సి సిబిఎన్ పాత్వేస్ టు సక్సెస్. వేవ్స్ 2025 కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ ఏ జియో వరల్డ్ సెంటర్, ఆప్షన్ బి రిలయన్స్, ఆప్షన్ సి టాటా, ఆప్షన్ డి ఎయిర్టెల్. ఆన్సర్ ఆప్షన్ ఏ జియో వరల్డ్ సెంటర్. ఇటీవల కేరళలోని కొచ్చి తీరంలో బోల్తా పడిన MSC ఎల్సా 3 నౌక ఏ దేశానికి చెందినది? ఆప్షన్ ఏ లైబీరియా, ఆప్షన్ బి నైజీరియా, ఆప్షన్ సి కెన్యా, ఆప్షన్ డి సౌత్ ఆఫ్రికా. ఆన్సర్ ఆప్షన్ ఏ లైబీరియా. ఇది మే 25న కేరళలోని కొచ్చి తీరంలో బోల్తా పడింది. నౌకలో 640 కంటైనర్లు ఉన్నాయి. వీటిలో 13 కంటైనర్లు ప్రమాదకరమైన కార్గోను కలిగి ఉన్నాయని కూడా నివేదించబడింది. భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లను పసిగట్టడానికి ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆప్షన్ 1 ఆపరేషన్ ట్రాక్ బ్లాక్ మనీ, ఆప్షన్ 2 ఆపరేషన్ క్లీన్ మనీ, ఆప్షన్ 3 ఆపరేషన్ క్లీన్ డిపాజిట్స్, ఆప్షన్ 4 ఆపరేషన్ ట్రాక్ మనీ. ఆన్సర్ ఆప్షన్ 2 ఆపరేషన్ క్లీన్ మనీ. సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను ఏ సంవత్సరంలో జ్యోతిరావు పూలే స్థాపించారు? ఆప్షన్ ఏ 1873, ఆప్షన్ బి 1875, ఆప్షన్ సి 1973, ఆప్షన్ డి 1970. ఆప్షన్ ఏ 1873. సహజ వనరులు లేకపోయినా అభివృద్ధి చెందిన దేశం ఏది? ఆప్షన్ 1 కువైట్, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 ఇజ్రాయెల్, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. ఆన్సర్ ఆప్షన్ 3 ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ సహజ వనరులు తక్కువగా ఉన్నప్పటికీ అది సాంకేతికత, వ్యవసాయం మరియు పరిశ్రమలలో అభివృద్ధి చెందింది. వారి నైపుణ్యం కలిగిన మానవ వనరులు మరియు పెట్టుబడులు దీనికి కారణమయ్యాయి. ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్. ఆప్షన్ ఏ రైజింగ్ లయన్, ఆప్షన్ బి మిడ్నైట్ హ్యామర్, ఆప్షన్ సి ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్, ఆప్షన్ డి ఆపరేషన్ రెడ్ డాన్. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.